హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం కొబ్బరి రవ్వ కజ్జికాయలని బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలామంది అడిగారండి ఈ రెసిపీని, బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపించండి అని. అలాగే ఈ కజ్జికాయలు మనం గోధుమ పిండితోనే చేస్తున్నాము. చూస్తున్నారు ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా కజ్జికాయలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. గోధుమ పిండితో చేస్తున్నాం కదా, కజ్జికాయలు 2-3 రోజులకే మెత్తగా అయిపోతాయేమో అనుకోకండి. ఈ పద్ధతిలో వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి, చాలా రోజుల వరకు కజ్జికాయలు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. ఈ కజ్జికాయలు చేయడానికి ముందుగా మనం పైపిండి కలుపుకుందాము. కప్పుకి పైన కాకుండా గోధుమ పిండి చూడని విధంగా టైట్గా తీసుకోవాలి. 2-3 సార్లు ట్యాప్ చేసి టైట్గా తీసుకోవాలి. పిండిని తప్పకుండా అయితే జల్లించుకోవాలి. జల్లించుకుంటే చివరిగా ఇలా పొట్టు మిగులుతుంది కదా, దాన్ని పక్కన పెట్టేసుకోండి. జల్లించుకున్న ఈ గోధుమ పిండిని కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుని మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న రవ్వని గోధుమ పిండిలోకి వేసేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే సూజీ అండి, మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ. అలాగే 2 చిటికెలు సాల్ట్ కూడా వేసేసి పిండి ఒకసారి అంత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనెని బాగా కాచి వేసుకోవాలి. బాగా మరిగి నూనె వేసుకుంటే కజ్జికాయలు బాగా క్రిస్పీగా వస్తాయి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకోండి. తర్వాత చేత్తో పిండికి ఈ నూనె అంతా కూడా బాగా పట్టించాలి. రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. పిండికి ఈ విధంగా బాగా పట్టిస్తే మనకి కజ్జికాయలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని ఈ విధంగా ముద్ద చేసామంటే, చక్కగా ముద్ద అయింది అంటే మనం పోసే నూనె కరెక్ట్గా సరిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండికి కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయండి, మనం రవ్వ వేసాం కదా. కలుపుతూ ఉంటే రవ్వ నీళ్ళని పీల్చేసుకుంటూ ఉంటుంది. చూసుకుంటూ కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకూడదు, కొంచెం మనకి లైట్గా స్టిక్కీగా ఉండాలి, ఆ విధంగా కలుపుకోవాలి. నానిన తర్వాత పిండి కొంచెం గట్టి పడుతుంది. అలానే పిండిని మరీ పలుచగా కలుపుకోవద్దు. చూడండి, ఇది లైట్గా స్టిక్కీగా ఉండాలి. ఇలా కలిపేసుకుని ఒక 1/2 టీ స్పూన్ నూనె పోసేసి పిండికి బాగా పట్టించండి. పిండి ఆరిపోకుండా 2 వైపులా పిండికి బాగా పట్టించాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు పిండిని బాగా నాననివ్వాలి. పిండి నానేలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 3/4 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, అది వేసేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రవ్వ నెయ్యిలో బాగా కలిసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1/4 కప్పు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. కజ్జికాయలు తినేటప్పుడు ఈ జీడిపప్పు పలుకులు మధ్యలో తగులుతుంటే బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వను చూడే విధంగా ఎర్రగా వేయించుకోవాలి. రవ్వ వేగితే మీకు కమ్మటి వాసన కూడా వస్తుంది. రవ్వతో పాటు జీడిపప్పు కూడా చక్కగా వేగిపోతుంది. రవ్వ బాగా వేగితేనే కజ్జికాయలు రుచిగా ఉంటాయి. ఇలా బాగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో 1.5 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం రవ్వ 3/4 కప్పు తీసుకున్నాం కదా, దానికి డబల్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని మరి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు, ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇందులోనే ఉంచేసారంటే వేడికి మాడిపోతుంది. మరొక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 1/4 కప్పు బెల్లం ఎక్కువ వేసుకోండి. మైల్డ్ స్వీట్ తినే వాళ్ళకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం అయితే బాగా సన్నగా తురుముకొని వేసుకోండి, అప్పుడే రవ్వలో బాగా కలిసిపోతుంది. మీకు ఏమైనా చిన్న గడ్డలుగా ఉంటే చూడండి, విధంగా చేత్తో నలిపేసుకుంటూ కలుపుకోండి. చివరిగా 5-6 యాలకుల్ని బాగా మెత్తగా దంచుకొని వేసేసి యాలకుల పొడి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు పంచదార వేసుకోవాలనుకుంటే 3/4 కప్పు పంచదార వేసుకోండి. పంచదారని కొంచెం గ్రైండ్ చేసి వేసుకోండి. అలాగే కాకుండా కొంచెం గ్రైండ్ చేసి వేసుకోవాలి. లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసి వేసుకోండి. మనకి కజ్జికాయలో స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈలోపు కలుపుకున్న పిండి ఉంది కదా, అది కూడా చక్కగా నానుంటుంది. పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. మా చిన్నప్పుడైతే పిండిని రోట్లో వేసి రోకలతో బాగా దంచేవాళ్ళండి. ఎక్కువ కలుపుతారు కదా పిండిని, కొంచెం పిండే కాబట్టి మనం చేత్తోనే కలిపేసుకోవచ్చు. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీ కర్ర కూడా కొంచెం పిండి అద్దేసేయండి, అంటుకోకుండా ఉంటుంది. మరీ పల్చగా చేసుకోవద్దు, అలానే మరీ లావుగా చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం కజ్జికాయలు ఒత్తేసుకుందాము. కజ్జికాయలు చెక్కకు చూడే విధంగా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఇలా గోధుమ పిండి చల్లితే మనకి కజ్జికాయల చెక్కకి ఈ కజ్జికాయ తీసేటప్పుడు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. చపాతీని వేసేసుకుని ఇందులో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని వేసేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు సరిపడా పెట్టేసుకుని అంచులకు చూడే విధంగా నీళ్ళతో తడుపుకోవాలి. కొంచెం నీళ్ళతో ఎక్కువే తడుపుకోండి. ఇలా కొంచెం వాటర్తో తడుపుకోవడం వల్ల
ఇలా ఒత్తినప్పుడు చక్కగా అంటుకుంటుంది, నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఈ పిండిని కూడా ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకోండి, పిండి ఆరిపోకుండా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా కజ్జికాయ. మనం గోధుమ పిండి చల్లాం కదా, అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. మీకు ఈ తోకలు వద్దనుకుంటే వాటిని కూడా కట్ చేసేసుకోవచ్చు, లేదా వీటిని పెట్టేసి కూడా వేయించేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలన్నీ చేసుకోవాలి. కజ్జికాయ చెక్క లేని వాళ్ళైతే చపాతీ చేసాక ఒక బాక్స్ మూత తీసుకొని చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడా స్టఫింగ్ పెట్టేసుకొని అంచుల్ని ముందు నీళ్ళతో తడుపుకోవాలి. ఖచ్చితంగా అయితే నీళ్ళతో తడుపుకోవాలి. తర్వాత నిదానంగా క్లోజ్ చేసేసుకోండి. ఈ స్టఫింగ్ మనకి అంచుల దగ్గర రాకుండా నిదానంగా తీసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. అంచుల దగ్గరకు వచ్చేసిందంటే నూనెలో వేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది. అంచుల దగ్గరికి రాకుండా నిదానంగా వేసేసుకొని అంచుల్ని లైట్గా ప్రెస్ చేసేసి చూడని విధంగా ఫోక్ తీసుకుని డిజైన్ లాగా వేసుకోవాలి. కజ్జికాయ చెక్క లేని వాళ్ళు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇలా కజ్జికాయలు చేసినవన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఆరిపోకుండా ఎప్పటికప్పుడు కూడా క్లాత్తో కవర్ చేసేసుకోవాలి. నాకైతే కొంచెం పిండి మిగిలిందండి, స్టఫింగ్ అయిపోయింది, కొంచెం పిండి మిగిలింది. ఈ పిండిలో అయితే నేను కొంచెం ఉప్పు, వాము వేసి బాగా కలిపేసుకుని ఈ విధంగా చిప్స్ లాగా చేసుకున్నాను. ఈ చిప్స్ని ముందే వేయించొద్దు, కజ్జికాయలు వేయించుకున్న తర్వాత చివర్లో వేయించుకోండి. ముందే వేయించేసారంటే కజ్జికాయలు వామ్ వాసన వస్తాయి, అందుకని చివర్లో వేయించుకోండి. డీప్ ఫ్రైకి సరిపడే నూనెని పెట్టేసి ముందు కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి నూనె కాగిందో లేదో. నూనె మరీ వేడెక్కిపోకూడదు, మధ్యస్థంగా ఉండాలి. నూనెకి సరిపడా వేసేసుకోండి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, నూనెకి సరిపడా వేసేసుకోండి. ఈ కజ్జికాయలు వేసేటప్పుడు ఫ్లేమ్ లో మీడియంలో ఉండాలి. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కాల్చుకోవాలి. కజ్జికాయలని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చేసామంటే పైన రంగు వచ్చేస్తుంది, బయట తీసాక మెత్తగా ఉండిపోతాయి. ఖచ్చితంగా ఫ్లేమ్ని మీడియంలో కొంచెం తక్కువ మంట మీద వేయించుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి. అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. మనం గోధుమ పిండితో చేసాం కదా, కొంచెం ఎర్రగానే వస్తాయి. ఇవైతే నూనెను కూడా అస్సలు పీల్చుకోవు. కజ్జికాయలు తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, నెక్స్ట్ వాయికి మరీ వేడెక్కిపోకుండా ఉంటుంది. చూడండి చక్కగా వచ్చాయి కదా కజ్జికాయలు. ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకోవాలి. చివర్లో మనం తయారు చేసుకునే చిప్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని వేయించేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు పైన కొంచెం కారం చల్లుకోండి, ఇంకా రుచిగా ఉంటాయి. అంతేనండి, గోధుమ పిండితో క్రిస్పీ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఎంత క్రిస్పీగా ఉంటాయో మీకు ఈ చిప్స్ చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే కజ్జికాయలు కూడా చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మనం బెల్లం వేసి చేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. రవ్వ, కొబ్బరి, మధ్యలో జీడిపప్పు తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అయితే కజ్జికాయలు ఎప్పుడు కూడా కొంచెం తక్కువ మంట మీద వేయించుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇవి వేడి తగ్గిన తర్వాత ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి కజ్జికాయలు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.